Hello friends, welcome to 24th and 25th August Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనం 24th and 25th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటూ మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మీరు ఏంటి అంటే కనుక ఎవ్రీడే క్విజెస్ అనేటువంటివి మీరు ఆన్సర్ చేయొచ్చు అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX classes and this is the number that you can call if you want to enroll into any of our courses. Current affairs are very important with respect to UPSC preparation అండి. సో విత్ దాట్ ఇన్ ఫోకస్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసాము. బికాస్ ఎందుకంటే ఇంటర్నెట్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కంప్లీట్లీ బిట్స్ అండ్ పీసెస్గా స్కాటర్డ్గా మనకు ఉన్నాయి. అలా కాకుండా వాటిని కాంప్రిహెన్సివ్గా మనం ఈ క్లాసెస్ ద్వారా మనం కవర్ చేసుకుంటాం. డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది అండ్ అలాగే రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ మనం ఫ్రమ్ ద వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తామమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు ద అవర్ కోర్సెస్. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మనకి ఏంటి అంటే మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ అట్ దెమ్. అండ్ అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసామనుకుంటున్నటువంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ విల్ బీ అన్ ఎక్సలెంట్ కోర్స్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది అండ్ దిస్ ఇస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ if you want to enroll into this course. ఆప్షనల్ ఇన్ఫినిటీ ద్వారా మన దగ్గర పాపులర్ ఆప్షనల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. PSIR, PABAD, సోషో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని డిస్కస్ చేస్తాం. టు బీ ఇన్ సింక్ విత్ దిస్ వీడియో ప్లీజ్ డూ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్. Yes. So the first and foremost article, government to rope in Interpol, certain to enforce the new gaming ban. And to first important article చూస్తాము. What is the new bill to remove the Prime Minister, Chief Minister and as well as the ministers? This is the second article we will look into. Seafood exports remain flat in 2024-25 at $7.45 billion. Tariffs put on India to force Russia to stop the war, says US Vice President. Other important article. Maduro rails at illegal US warship deployment off the Venezuela coast. ICMR's handheld device to scan the brain గురించి మాట్లాడుకుంటాం. What are the uses of the wastewater surveillance? DRDO tests the multi-layered air defense system successfully. These are the articles which we will cover in the today's Hindu news analysis. Apart from that, SMILE scheme, Asia Pacific Institute for Broadcasting Development, Lesser Flamingo, Drake Passage. ఇవన్నీ కూడా మనము లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అట్ 9:30 PM మనం డిస్కస్ చేయబడడం జరుగుతుందండి. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ టు రోప్ ఇన్ ఇంటర్పోల్ అండ్ సెర్టిన్ టు ఎన్ఫోర్స్ ద న్యూ గేమింగ్ బ్యాన్. సో మీరు రీసెంట్గా పేపర్ని ఫాలో అవుతున్నా లేకపోతే మీరు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదువుతున్నా కూడా సంథింగ్ కాల్డ్ యాజ్ రియల్ మనీ గేమింగ్. రియల్ మనీ గేమింగ్, ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ అని చెప్పేసి యాప్స్ ఉన్నాయి, చాలా యాప్స్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే Dream11 అంటారు, లేకపోతే రమ్మీ, లేదా పోకర్, MPL, My11 సర్కిల్, ఇలా డిఫరెంట్ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి వీటిల్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం గురించి సో పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ యాక్ట్ని మనకి తీసుకుని వచ్చిందమ్మా. సో దాని పేరేంటి మనకి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 అంటారు మనకి ఈ పర్టికులర్ యాక్ట్ని. ఈ పర్టికులర్ యాక్ట్ని పార్లమెంట్ అయితే కనుక తీసుకుని వచ్చారు. ఎందుకంటే మన కంట్రీలో ఈ యొక్క ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ ఉన్నాయి కదా, వీటిని కంప్లీట్ బ్యాన్ చేయడం గురించి అయితే కనుక ఈ యాక్ట్ని తీసుకుని రావడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ పర్టికులర్ ఇదిని వైలేట్ చేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ వైలేటర్స్కి
3 years in jail అండ్ అలాగనే ఈవెన్ 1 crore in fines మనకైతే కనుక ఇంపోజ్ చేస్తున్నారు వైలేటర్స్కి. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యొక్క రియల్ మనీ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటే కనుక, సో ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ చేస్తే కనుక వాళ్ళకు కూడా మనకి ఏంటి అని అంటే అరౌండ్ 2 years in jail అండ్ యాజ్ వెల్ యాజ్ 50 lakh rupees ఫైన్ మనకి ఈ పర్టికులర్ యాక్ట్ అయితే కనుక ఇంపోజ్ చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ స్పోర్ట్స్ అండ్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ ఆర్ ప్రమోటెడ్. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే ప్రిలిమినరీలో, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 అంటారు. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఇంపోజెస్ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్ అండ్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ ఎక్సెట్రా అని చెప్పేసి మనకి ఆప్షన్ ఇస్తూ ఉంటారండి. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఎందుకంటే ఇది ఓన్లీ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్స్ని మాత్రమే, లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రమ్మీ అని, పోకర్ అని, డ్రీమ్ 11 అని, ఇలా డిఫరెంట్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ని మాత్రమే మనం బ్యాన్ చేస్తున్నాము. ఈ స్పోర్ట్స్ని, ఆన్లైన్ సోషల్ గేమ్స్ని లైక్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి కానీ లేదా రిక్రియేషన్ పర్పసెస్ గురించి కానీ వీటిల్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ మనకి ప్రమోట్ చేస్తున్నారండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అసలు ఎందుకు ఈ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్స్ని ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అని మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఎడిక్షన్ అండి. సో దీస్ పర్టికులర్ యాప్స్ ఆర్ మేకింగ్ ద పీపుల్, ఇండివిజువల్స్ టు గెట్ ఎడిక్టెడ్ టు దీస్ పర్టికులర్ యాప్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ దాని మూలన ఏమవుతుంది, ఇండివిజువల్ ఫైనాన్షియల్ రూన్, అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇందులో సో డిపాజిట్లు చేయడం గురించి వీటి గురించి ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. అండ్ చాలామంది మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా ఈ యాప్స్ మనకి ఫ్రాడ్ అవి కమిట్ చేయడం కానివ్వండి, మనీ లాండరింగ్ చేస్తున్నారు మరి కొంతమంది ఈ యొక్క యాప్స్ ద్వారా, దీని నుంచి వచ్చినటువంటి మనీ ద్వారా మనీ లాండరింగ్. ఇంకా ఈవెన్ మరి కొంతమంది మనకి ఏంటి అని అంటే కనుక టెర్రర్ ఫైనాన్సింగ్ అనేటువంటిది కూడా మనకి చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది, బట్ దెర్ ఈజ్ నో క్రెడిబుల్ సెల్ఫ్ రెగ్యులేషన్. సో ప్రాపర్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రాపర్ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీ థాట్ దట్ టు ఇంపోజ్ ఏ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ ఆల్ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్స్ మీదన బ్యాన్ ఇంపోజ్ చేశారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటోందంటే ఈ ప్రొవిజన్స్ని మన కంట్రీలో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి, ఒకవేళ ఈవెన్ ఇంటర్పోల్, మనకి ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ అంటారు, సో వీళ్ళని కానీ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ సెర్టిన్ అంటారు. ఇది మన బాడీయే అండి. ఇది సెర్టిన్ అంటే అర్థం ఏంటమ్మా, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అర్థం. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే ఈ బాడీ ఏం చేస్తుంది, ఏవేవైతే యాప్స్ ఈ యొక్క రియల్ మనీ గేమింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నిటినీ కూడా మనకి క్లోజ్ చేస్తుంది మనకి ఈ సెర్టిన్ అనేటువంటిది. ఇంటర్పోల్ మనకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే దేశాల్లో ఉంటూ ఇక్కడ వాళ్ళు సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని కూడా ఈ ఇంటర్పోల్ ద్వారా మేము ఏంటి అని అంటే కనుక ట్రాక్ చేసి వాళ్ళని కూడా షట్ డౌన్ చేయిస్తాము అని చెప్పేసి ది గవర్నమెంట్ రీసెంట్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ హియర్. ఇంటర్పోల్ గురించి మనం ఈ 2 ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంటర్పోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెర్టిన్ గురించి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇంటర్పోల్ అంటే అర్థం ఏంటమ్మా, మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని అర్థం. మీరు మూవీస్లో కూడా చూస్తుంటుంటారు ఇంటర్పోల్ తోటి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా మనకి. ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్పోల్. సో విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లయన్ ఫ్రాన్స్లో ఉన్నాయండి. దీనికి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడం గురించి లైక్ న్యూయార్క్లో ఉన్నాయని లేకపోతే జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దేవర్ యాక్చువల్లీ ఇన్ లయన్ ఫ్రాన్స్.
అదర్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్పోల్ ఏంటంటే కనుక, ఈజ్ ఇట్ ఏ యుఎన్ బాడీ అండి? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ బాడీ కాదు. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్ నాట్ ఏ యునైటెడ్ నేషన్స్ బాడీ. ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇది మనకి ఏంటంటే కనుక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఏదైనా దేశం ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ బేసికల్లీ దిస్ పర్టిక్యులర్ బాడీ. సో దట్ ఈస్ ఇంటర్పోల్ మనకి. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ బాడీ ఉంటుంది మనకి. మనకి ఇదేంటి అని అంటే ప్రతి కంట్రీలోనూ ఉంటుంది అనమాట ఈ నేషనల్ సెంట్రల్ బ్యూరో అని చెప్పేసి. ఇది మన కంట్రీలో సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ నేషనల్ సెంట్రల్ బ్యూరోగా మనకి పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఇంటర్పోల్కి రిప్రజెంట్ చేయడం అనమాట మనకి. ఓకే, సో దెన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇంకేంటంటే ఇంటర్పోల్ కొన్ని ఇంపార్టెంట్ నోటీసెస్ ఇష్యూ చేస్తారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కార్నర్ నోటీస్ అంటారు. రెడ్ నోటీస్ ఆర్ రెడ్ కార్నర్ నోటీస్. ఈ రెడ్ కార్నర్ నోటీస్ అనేటువంటిది ఎవరి మీద అయినా ఇష్యూ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎక్కడున్నా కూడా తనని లొకేట్ చేయాలి అండ్ ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారండి. టు లొకేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక రీసెంట్గా మనకి భారత్ పోల్ అని చెప్పేసి ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు. ఇది ఇంటర్పోల్ తోటి కూడా మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పీపుల్ ఇప్పుడు ఇండియా నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ చేసి పారిపోయారనుకోండి, బీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్స్కి సంబంధించినటువంటి మెనేజ్ చేయడం కానీ అలా పారిపోయినప్పుడు అలాంటి వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క పాస్పోర్ట్ మీద నీ రెడ్ కార్నర్ కనిపిస్తుంటుంది అనమాట. రెడ్ కార్నర్ నోటీస్ కనిపిస్తుంది అంటే అక్కడ వేరే దేశం మొత్తం ఈ ఇంటర్పోల్లో ఉండేటువంటి అన్ని దేశాలకి వెళ్ళిపోతుందన్నమాట. ఈ పర్సన్ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది, ఎక్కడైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అని చెప్పేసి మనకి ఇమీడియట్గా ఆ పర్సన్ని లొకేట్ చేసి అరెస్ట్ చేయాలి. బికాస్ హీ ఈస్ ద వాంటెడ్ పర్సన్ అన్నట్టుగా మనకి ఏంటంటే చేస్తారనమాట. సో ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పర్టికులర్ దేశంలో మనకైతే కనుక ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ అఫీషియల్స్ కానీ ఇమీడియట్గా ఆ పాస్పోర్ట్ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది అని అంటే కనుక ఏం చేస్తారు? దే విల్ ఇమీడియట్లీ అరెస్ట్ దెమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కార్నర్ నోటీస్ లాగానే బ్లూ నోటీస్ ఆర్ బ్లూ కార్నర్ నోటీస్ అంటాం. ఈ బ్లూ కార్నర్ నోటీస్ ఏంటి అని అంటే కనుక ఇందులో అరెస్ట్ చేయరు, కానీ ఆ పర్టికులర్ పర్సన్ అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనమాట. సో టు లొకేట్ అండ్ ఐడెంటిఫై విత్ రెస్పెక్ట్ టు హిమ్, ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి పర్సన్ మీదనే ఈ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయబడడం జరుగుతుందండి. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇమిగ్రేషన్ అఫీషియల్స్ కూడా మనకి ఏం చేస్తారంటే ఇతర దేశంలో ఆ పర్సన్ ఆపి ఇలా నీ పాస్పోర్ట్ మీద బ్లూ కార్నర్ నోటీస్ ఉంది, నువ్వు ఏంటి ఎక్కడుంటున్నావు, మేము పిలిచినప్పుడు రావాలి అని చెప్పేసి తన యొక్క మూమెంట్ ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు మనకి. దట్ ఈస్ వేర్ హ్యాపెన్స్ విత్ రెస్పెక్ట్ టు బ్లూ కార్నర్ నోటీస్. మొదటిది రెడ్ కార్నర్ నోటీస్, లొకేట్ అండ్ అరెస్ట్. బ్లూ కార్నర్ వచ్చేసి జస్ట్ యూ లొకేట్ అండ్ ఐడెంటిఫై అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్, ఏంటి ఎక్కడ ఉంటున్నావు నువ్వు, నీ కాంటాక్ట్ ఏంటి అనేటువంటి విషయాలు మాత్రం తెలుసుకుంటారు. సో దట్ ఈస్ వేర్ బ్లూ కార్నర్ నోటీస్. మరికొంతమందికి ఏంటంటే బ్లాక్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. సో బ్లాక్ నోటీస్ అనేటువంటిది ఎవరి మీద ఇష్యూ చేస్తారంటే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉంటాయి కనుక అలాంటి వాటి మీద మనకి బ్లాక్ నోటీస్ అనేది ఇష్యూ చేయబడడం జరుగుతుందండి. బ్లాక్ నోటీస్ అంటారు దానిని. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద ఎల్లో నోటీస్. ఎల్లో నోటీస్ ఏంటి అని అంటే కనుక ఒక మిస్సింగ్ పర్సన్ని లొకేట్ చేయడం గురించి ఇష్యూ చేసేటువంటిది ఎల్లో నోటీస్ ఇష్యూ చేస్తారు. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద పర్పుల్ నోటీస్. పర్పుల్ నోటీస్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక దేశంలో ఒక క్రైమ్ జరిగిందనుకోండి, అది ఒక పర్టికులర్ వేలో చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే డిజిటల్ అరెస్ట్ ఉంది.
డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఏం చేస్తారు డిజిటల్ అరెస్ట్ ద్వారా? సో అవతల ఉండేటువంటి పీపుల్ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు తమ సిబిఐ అఫీషియల్స్ గాను లేకపోతే కస్టమ్స్ అఫీషియల్స్ గాను పోలీస్ అఫీషియల్స్ గాను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏంటి అని అంటే కనుక మీ మీద సో అండ్ సో కేసు రిజిస్టర్ అయింది, మిమ్మల్ని అయితే కనుక అరెస్ట్ చేస్తున్నాము, బట్ యాజ్ ఆఫ్ నౌ మిమ్మల్ని డిజిటల్గానే మాత్రమే అరెస్ట్ చేస్తాము, మీరు ఎక్కడికి కదలకూడదు, ఎవరికి మీరు చెప్పకూడదు, ట్రైల్ అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని ఇది చేస్తారనమాట, డిజిటల్ అరెస్ట్. ఇది మన కంట్రీలో ఇది ఒక మోడస్ ఆపరెండి మనకి ఈ విధంగా మనకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే మోడస్ ఆపరెండి ప్రొసీజరు ఎలా చేస్తారనేది అంతా కూడా ఈ పర్పుల్ నోటీస్ ద్వారా ప్రపంచానికి మనం చెప్తామన్నమాట. సో చూసుకోండి, ఇలా డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి క్రైమ్ చేస్తుంటారు, మీ కంట్రీలో కూడా ఇలా ఏమైనా చేస్తున్నారేమో ముందుగానే అలర్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్పడం. ఇది దట్ ఈస్ వేర్ పర్పుల్ నోటీస్. క్లియర్? రైట్. ఇవన్నీ కూడా ఇంటర్పోల్ నోటీసెస్ అండి. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కదా మనకి అర్థము. రెడ్ కార్నర్ నోటీస్ లొకేట్ అండ్ అరెస్ట్, బ్లూ కార్నర్ నోటీస్ లొకేట్ అండ్ ఐడెంటిఫై, బ్లాక్ నోటీస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ మీద ఇష్యూ చేసేది, ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్స్ గురించి ఇష్యూ చేసేది, పర్పుల్ నోటీస్ ఏదైనా ఒక మోడస్ ఆపరెండి లేకపోతే ఒక ప్రొసీజర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ పర్పుల్ నోటీస్ ద్వారా మనం మిగతా దేశాలకి ఇన్ఫర్మేషన్ అనేటువంటి షేర్ చేయబడడం జరుగుతుంది. ఇలా ఎవరైనా చేయొచ్చండి, ఇలా ఆ పలానా కంట్రీ వాళ్ళు ఇష్యూ చేయాలి అని కాదు, ఏ కంట్రీ అయినా కూడా ఇంటర్పోల్తో మాట్లాడి ఇదైతే కనుక చేయవచ్చు. క్లియర్? లెట్ us discuss important points. I hope you got it, some important points. Government to rope in Interpol and CERT-In to enforce the new gaming ban. So internal security, governance, IT and as well as digital platforms అండర్లో మనకి టాపిక్ అయితే వస్తుంది. The center said that it will strictly enforce the promotion and regulation of Online Gaming Act 2025, including the action against offshore money gaming platforms by using Interpol processes and certain technical powers ఉపయోగించి మేము ఏంటి అంటే ఈ యొక్క మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ని మేము ఏంటి అంటే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏంటి లా పేరు ఏంటమ్మా? ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. ఇది మనకి ఏం చేస్తుంది? ఇట్ బ్యాన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మనీ బేస్డ్ గేమింగ్, మొత్తం అంతటిని కూడా ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ని బ్యాన్ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం తెలుసుకోవాలి? బట్ ప్రొవైడెడ్ ద స్పేస్ ఫర్ ఈ స్పోర్ట్స్ అండ్ సోషల్ ఆర్ స్కిల్ గేమ్స్ విచ్ హ్యావ్ బీన్ కార్వ్డ్ అవుట్ బై ద యాక్ట్ అనమాట. ప్రమోట్ చేస్తారు వీటిని, ఈ స్పోర్ట్స్ని సోషల్ గేమ్స్ని మనకి ఏంటి అని అంటే ప్రమోట్ చేయబడడం జరుగుతుంది. ఎవరు మనకి లీడ్ మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ as ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లీడ్ మినిస్ట్రీ. నౌ CERT-In టు ఆర్డర్ ద బ్లాకింగ్ ఆర్ డిజేబులింగ్ ఆఫ్ నాన్ కంప్లైంట్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఈ CERT-In ఏం చేస్తారు అని అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాళ్ళు ఏవేవైతే యాప్స్, వెబ్సైట్స్ రియల్ మనీ గేమింగ్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి వాటిని మనకి ఏంటి అంటే షట్ డౌన్ చేయమని చెప్పేసి మనకి చెప్తారు. Government will invoke Interpol processes to bring offshore operators within the jurisdiction and shut their India facing services. అంటే ఎవరైనా ఇతర దేశాల్లో ఉంటూ మనకు ఆపరేటర్స్ మన కంట్రీలో వాళ్ళ యొక్క సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటే, ఇలా రియల్ మనీ గేమింగ్ యాప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఏమంటుందంటే ఇంటర్పోల్ ద్వారా మేము ఏంటి అని అంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుని సో వాళ్ళ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ఇండియాలో షట్ డౌన్ చేసే విధంగా మేము చేస్తాము. అయితే మరి కొంతమంది యొక్క VPNsని వాడతారనమాట, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారు. సో యూసేజ్ ఆఫ్ VPNs విల్ నాట్ మేక్ ద బ్యాన్ ఇన్ఎఫెక్టివ్. అథారిటీస్ ఆర్ ప్లానింగ్ మల్టిపుల్ టెక్నికల్ లీగల్ కంట్రోల్స్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద సర్కంవెన్షన్. అంటే ఈ యొక్క ఇదిని సర్కంవెంట్ చేసే విధంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ద్వారా ఈ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. Self regulation by industry was found to be inadequate and lacking the credibility. Hence, a compliance heavy model with the direct enforcement is much required. ఎందుకని ఇంత అప్రోచ్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక సెల్ఫ్ రెగ్యులేషన్ ఆల్రెడీ బై ద ఇండస్ట్రీ అనేటువంటిది కంప్లీట్లీ ఇన్ఎడిక్వేట్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ క్రెడిబుల్, ఈవెన్ ల్యాకింగ్ ద క్రెడిబిలిటీ యాజ్ వెల్. సో కాబట్టి ఏంటి అంటే ఈ విధంగా అప్రోచ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, నౌ హియర్ ఇంకేమేం తెలియాలి?
ఇంటర్పాల్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనకు తెలియాలి. ఇంటర్పాల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని అర్థము. ఇట్ ఎనేబులింగ్ పోలీస్ కోఆపరేషన్ ఎగెన్స్ట్ క్రాస్ బార్డర్ క్రైమ్. అరౌండ్ 195 మెంబర్స్ ఉంటారు. లయన్ ఫ్రాన్స్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్. అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ అయితే కనుక వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. వీళ్ళు నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్, ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట వీళ్ళు మనకి. సో దే ఆర్ అన్ ఇండిపెండెంట్. సో దే does not itself investigate, but they will act as coordination and first point of contact for international queries. అంటే ఇంటర్పోల్ పీపుల్ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్, అరెస్ట్స్ మనకి చేయరు, బట్ దే కోఆర్డినేట్ ద పోలీస్ అఫీషియల్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కంట్రీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇంకా గవర్నెన్స్ విషయానికి వస్తే యునైటెడ్ నేషన్స్ లాగా వీళ్ళకి కూడా జనరల్ అసెంబ్లీ ఉంటుంది, విచ్ ఈస్ ద సుప్రీం బాడీ. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ ఏ విధంగా ఉంటుందో జనరల్ సెక్రటేరియట్ ఉంటుంది, విచ్ విల్ బి లెడ్ బై దట్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్. అండ్ దెన్ దేర్ విల్ బి హ్యావింగ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ యాజ్ వెల్, విచ్ విల్ ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్. ప్రతి కంట్రీకి కూడా నేషనల్ సెంట్రల్ బ్యూరో అని చెప్పేసి ఉంటుంది, విచ్ విల్ సర్వ్ యాజ్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఇంటర్పోల్ అండ్ అదర్ కంట్రీస్. అండ్ మన కంట్రీలో ఏ బాడీ అమ్మ ఈ యొక్క ఎన్సీబీ రోల్ పెర్ఫామ్ చేసేది? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క నేషనల్ సెంట్రల్ బ్యూరోగా మనకి ఇది చేస్తారు. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెసిఫిసిటీ అండి. స్పెసిఫిక్గా అడుగుతారు మనకి క్వశ్చన్స్ అనేటువంటివి. కాబట్టి ఇక్కడ చూడండి, ఎన్సీబీ, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ యాజ్ ద నేషనల్ సెంట్రల్ బ్యూరో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేటువంటివి మనకైతే ఉంటాయి. సో దెన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇలా రకరకాలుగా ఆప్షన్స్ ఇస్తారమ్మా మనకి. సో సిబిఐ అనేది నేషనల్ సెంట్రల్ బ్యూరో మనకి. ఓకే, ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్గా తెలియాల్సిన బాడీ ఏంటి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఏదైనా సైబర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ నోడల్ ఏజెన్సీ మనకి కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్. ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. మన యొక్క ఇండియా యొక్క సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేయడమే, సెక్యూర్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. ఇది మనకి సెక్షన్ నెంబర్ 70B ఆఫ్ ద ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండర్లో మనకి డెసిగ్నేట్ చేయబడడం జరిగింది. ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే ఏదైనా సైబర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్, అనలైజింగ్, డిసెమినేటింగ్ చేస్తారు. ఏవైనా అలర్ట్స్ ఇష్యూ చేయాలంటే చేస్తారు. ఎమర్జెన్సీ మెజర్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ పబ్లిష్ చేస్తుంటారు. వైట్ పేపర్స్ తీసుకొస్తారు. దే కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇష్యూ డైరెక్షన్స్ యాజ్ వెల్ టు సర్వీస్ ప్రొవైడర్స్కి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సరే, ఇట్ విల్ సర్వ్ ద గవర్నమెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్ యూజర్స్ కొలాబరేట్స్ ఇంటర్నేషనల్లీ ఆన్ ఎమర్జింగ్ థ్రెట్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా కొలాబరేట్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనకి. ఐ హోప్ యూ గాట్ ఇట్. Critically examine the government's plan to use Interpol and CERT-In to enforce the ban on real money gaming app. How can India balance user protection, cyber enforcement and innovation in that of the gaming ecosystem? సో టేక్ హోమ్ పాయింట్స్ ఏంటమ్మా మనకి? ఈ యొక్క రియల్ మనీ గేమింగ్ యాప్ని రెగ్యులేట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి యాక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పాల్ గురించి కంప్లీట్గా మనకి తెలియాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటీసెస్ ఏమి ఇష్యూ చేస్తారు, లైక్ ఇందాక చెప్పాను కదా, రెడ్ నోటీస్, బ్లూ నోటీస్, బ్లాక్ నోటీస్, ఎల్లో నోటీస్, పర్పుల్ నోటీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటీసెస్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి CERT-In, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ ద న్యూ బిల్ టు రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్టర్స్? ఓకే, రీసెంట్గా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని మనకి తీసుకుని రావడం జరిగిందమ్మా. అంటే ఇది 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది పేరులోనే ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమెండ్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి బిల్లు. అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎవరు అమెండ్ చేయగలరు? ఈజ్ ఇట్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆర్ మనకి ఏంటి అంటే ఓన్లీ పార్లమెంట్, ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్స్? సో మనకి ఎవరు చేయగలరు అంటే ఓన్లీ పార్లమెంట్ ఎలోన్
ఈజ్ ఆథరైజ్డ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమెండ్ చేసేటువంటి పవరు ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. అండర్ విచ్ పర్టికులర్ ఆర్టికల్? 368 of the Constitution. Under article number 368 of the Constitution, so the Parliament was being empowered to amend the Constitution అండి. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు అమెండ్ చేయలేదా? సుప్రీంకోర్టు జస్ట్ ఇంటర్ప్రెట్, ఉన్నదాన్నే చదివి మనకి దానికి సంబంధించిన మీనింగ్ తీస్తుందన్నమాట, ఇంటర్ప్రెట్ చేస్తుంది అంతే తప్ప సుప్రీంకోర్టు మనకి అమెండ్ చేయలేదు. అమెండ్ చేసే పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు. పార్లమెంటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కంప్లీట్లీ మళ్ళీ మొత్తం తిరగ రాయాలి అని అన్నా కూడా రాయగలదన్నమాట. అంత బ్లాంకెట్ పవర్ అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 368 అండర్లో కాన్స్టిట్యూషన్ మనకి కన్ఫర్ చేశారు. కానీ ఇలా ఇంత వైడ్ పవర్, బ్లాంకెట్ పవర్ ఇచ్చేస్తే కనుక పార్లమెంటు మిస్యూజ్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఒక కొత్త ఇన్నోవేషన్ని మనకి తీసుకుని వచ్చింది. దాని పేరే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందమ్మా. ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఎప్పుడు తీసుకొచ్చారు? కేశవానంద భారతి వర్సెస్ కేశవానంద భారతి కేసులో 1973. ఎస్, కేశవానంద భారతి కేస్ 1973లో మనకి ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది తీసుకొచ్చారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు పార్లమెంటుగా మీకు ఇచ్చినటువంటి పవర్ ఆర్టికల్ 368 ద్వారా మీకు ఇచ్చారు పవరు, ఏమని? అమెండ్ చేయపని. సో మీరు ఇదైనా అమెండ్ చేయొచ్చు, బట్ ప్రొవైడెడ్ ఈ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకుండా ఉంటే కనుక. అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు వైలేట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవి కాకుండా మీరు మిగతావి అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగిందండి. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఏంటి? బేసికల్లీ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ అన్నమాట. ఈ ఫీచర్స్ని ఎప్పుడూ కూడా పార్లమెంట్ అమెండ్ చేయడానికి వీలు లేదు. ఈ లిస్ట్ ఏమైనా ఫిక్స్డా అంటే ఈ 10 ఐటమ్సే ఉంటాయి, ఇంక ఈ 10 ఐటమ్సే బేసిక్ స్ట్రక్చర్లోకి వస్తాయి అని ఏమైనా ఉందా? ఇట్ ఈజ్ నాట్ ఫైనైట్, నాట్ ఏ ఫిక్స్డ్ లిస్ట్ అండి. ఇదేమీ కూడా ఫిక్స్డ్ లిస్ట్ ఏమీ కూడా కాదు. ఇట్ ఈజ్ కేస్ బై కేస్ డిసైడ్ చేయబడడం జరుగుతుంది. కేస్ బై కేస్ బేసిస్ మనకి ఏంటి అని అంటే కనుక డిసైడ్ చేయబడడం జరుగుతుంది. అంటే అది బేసిక్ స్ట్రక్చర్లోకి వస్తుందా రాదా అనేటువంటిది మనకి, సో బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయబడడం జరుగుతుంది. ఓకే, నవ్ యూ అండర్స్టూడ్ దాట్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? పార్లమెంట్. మనకి పార్లమెంట్కి ఆర్టికల్ నెంబర్ 368 ద్వారా పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి. సుప్రీంకోర్టుకు ఉండే పవర్ ఇంటర్ప్రెట్ చేయడం సుప్రీంకోర్టుకు ఉండే పవరు. సో 368 ద్వారా పార్లమెంట్ మొత్తం కాన్స్టిట్యూషన్ని తిరగ రాసేయచ్చు. కాబట్టి అంత అన్లిమిటెడ్ పవరు పార్లమెంట్ చేతుల్లో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనే దానిని తీసుకొచ్చారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది కేశవానంద భారతి కేసు 1973లో తీసుకురావడం జరిగింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఏమైనా ఒక ఫిక్స్డ్ లిస్టా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ లిస్ట్. కేస్ బై కేస్ మనకి ఏంటి అని అంటే కనుక డిసైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. ఓకే, నౌ విత్ దట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ తీసుకుని వచ్చారు. ఏం చెప్తోంది బిల్లు? ఎవరైనా కూడా మనకి ఈ యొక్క బిల్లు మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ నెంబర్ 239 ఆల్ఫా ఆర్ ఏఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటి అని అంటే కనుక అమెండ్ చేయబడడం జరుగుతుంది. ఏం చేస్తారు? ఈ బిల్లు ద్వారా ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళల్లో ఎవరైనా కూడా 5 years కంటే కూడా ఎక్కువ ఇంప్రిసాన్మెంట్ వచ్చేటువంటి నేరాన్ని, 5 years కంటే కూడా ఎక్కువ ఇంప్రిసాన్మెంట్ వచ్చేటువంటి నేరం ఈ యొక్క అఫెన్స్ కేసులో పోలీస్ కస్టడీలో నాట్ ఈవెన్ పోలీస్, యూ కెన్ జస్ట్ సింప్లీ సే కస్టడీ. సో కస్టడీలో
అట్లీస్ట్ 30 కాన్సిక్యూటివ్ డేస్ ఉన్నట్లయితే కనుక చూడండి, ఇప్పుడు ఒక పర్టికులర్ ఎక్స్ అనే మినిస్టర్ ఉన్నారండి. ఈ ఎక్స్ అనే మినిస్టరు మర్డర్ కమిట్ చేశారు అనుకోండి, ఇంకా కమిట్ చేయలేదు, మర్డర్ కమిట్ చేశారు అనే ఎలిగేషన్ మాత్రమే ఉంది ఇంకా జస్ట్. ఇప్పుడు అది మోర్ దెన్ 5 years ఇంప్రిసాన్మెంట్ వచ్చేటువంటి నేరమే కదా. ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ ఈజ్ బేసికల్లీ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. ఒక పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక పర్టికులర్ స్టేట్లో తిను మినిస్టరు. ఇప్పుడు తిన మీద మర్డర్ కమిట్ చేశారు అనే అలిగేషన్ ఉండి సో పోలీస్ తినని ఏంటి అంటే కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు కస్టడీలో 30 రోజుల పాటు ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఏంటంటే కస్టడీలో ఉన్నారు. ఉంటే కనుక ఆన్ 31st డే హీ విల్ బీ రిమూవ్డ్, తినని రిమూవ్ చేసేయబడడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇంకా ఈ ఎక్స్ ఈ మర్డర్ని కమిట్ చేశాడా లేదా అనేటువంటిది ఇంకా తెలియదు, ఇంకా అది జస్ట్ ఎలిగేషన్ మాత్రమే. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తోంది, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైనా కూడా ఇలా 5 సంవత్సరాల కంటే దాటి ఉండేటువంటి నేరం ఆ కేసులో మనకి కస్టడీలో 30 days పాటు అట్లీస్ట్ ఉన్నట్లయితే కనుక ఆన్ 31st డే దే విల్ బీ ఆటోమేటికల్లీ బీ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్. సో రిమూవ్ చేయబడడం జరుగుతుంది. మరలా ఎప్పుడైతే తన కస్టడీ నుంచి రిలీజ్ అవుతారో అప్పుడు మాత్రమే హీ విల్ బీ రీఅపాయింటెడ్ అని చెప్పేసి మనకి బిల్ని తీసుకుని రావడం అయితే జరుగుతుందండి. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు కస్టడీలోకి తీసేసుకుంటారు, ఆ తర్వాత మనకి ట్రయల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు కోర్టుకి ఈ యొక్క ఎవిడెన్స్లు అవి చూపించడం, అప్పుడు పోలీసులు మనకి ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేయటం, కోర్టు ఛార్జెస్ని ఫ్రేమ్ చేయటం, ఆ తర్వాత కన్విక్ట్ చేయటం. కన్విక్ట్ ఆర్ ఎక్విటల్ 2 ఉంటాయి, కన్విక్ట్, ఎక్విటల్. కన్విక్ట్ అంటే ఏంటి, కన్విక్టెడ్ అంటే హీ ఫౌండ్ గిల్టీ అండ్ హీ వాజ్ గివెన్ ద పనిష్మెంట్, ఇంప్రిసాన్మెంట్ కానివ్వండి ఏదైనా సరే. అంటే కన్విక్టెడ్ అంటే ఏంటి, తను ఆ పర్టికులర్ నేరం చేసినట్టు రుజువు అయ్యింది అండ్ ఆ పర్టికులర్ పర్సన్కి పనిష్మెంట్ కూడా ఇచ్చారు, కన్విక్టెడ్ అని అర్థం. ఎక్విటల్ అంటే ఏంటి, రిలీజ్. అంటే ఆ పర్టికులర్ పర్సన్ నేరం చేయలేదు, లేకపోతే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. చేసేడో లేదో డౌట్గా ఉంది, అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు పోలీసులు, జస్ట్ డౌట్ ఉందన్నమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా మన దేశంలో శిక్ష అనేది వేయబడడం జరగదండి. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్కి మనం శిక్ష అనేది విధిస్తాం. అంతే తప్ప జస్ట్ డౌట్ ఉంటే కనుక ఆ డౌట్ బేస్డ్ మీద చేసాడా లేదా అనేది తెలియకుండా మనము శిక్ష అనేటువంటిది విధించబడడం జరగదు. అలాంటి వాళ్ళను కూడా మనం ఎక్విటల్ చేస్తాం, దట్ ఈజ్ రిలీజ్. సో కన్విక్ట్, రిలీజ్, టేకెన్ ఇన్ టు కస్టడీ. సో ఇప్పుడు కస్టడీలోకి తీసుకోవడం తర్వాత ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ అంతా జరిగిన తర్వాత అయితే కన్విక్ట్ అవుతాడు లేకపోతే ఎక్విటల్ అవుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, కన్విక్ట్ అయ్యాక కాదు, జస్ట్ అరెస్ట్ చేయబడితే చాలు, అరెస్ట్ చేసి కస్టడీలో 30 days ఉంటే చాలు, దెన్ ఇమీడియట్లీ ఆన్ 31st డే హీ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పర్టికులర్ పొజిషన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకుని రావడం జరుగుతుంది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అని అంటే కనుక, సో ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్లీ ఈ యొక్క ప్రొవిజన్స్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ మీద ఎవరైనా కూడా, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడండి, ఈ ఎక్స్ అనే పర్సన్ మర్డర్ కమిట్ చేశాడు అని వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇస్తారు ఎవరైనా కూడా వెళ్ళి. సో దాన్ని ఇమీడియట్లీ ఫస్ట్ ఎక్స్ని మనకి పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు అనుకోండి, 30 days ఉంచితే చాలు, ఆ పొజిషన్ అయిపోయినట్టే మనకి తనకి. సో ఈ విధంగా రివెంజ్ అనేది తీర్చుకోవడానికి అవకాశపడుతుంది బిల్లు ద్వారా అని చెప్పేసి దీనిని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకేంటంటే వీళ్ళని గవర్న్ చేస్తూ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఆర్పిఏ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది మనకి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా కూడా నాట్ లెస్ దాన్ 2 years, నాట్ లెస్ దాన్ 2 years
కలిగి ఉండేటువంటి అఫెన్స్లో కన్విక్ట్ అయితే, చూడండి ఇక్కడ మళ్ళీ చూడండి క్లియర్గా, కన్విక్ట్ అయితే, అందుకే మీకు నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కన్విక్ట్ అంటే ఏంటి, ఎక్విటల్ అంటే ఏంటి, కస్టడీ అంటే ఏంటి. ఇక్కడ కస్టడీలో మళ్ళీ 2 ఉంటాయండి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టడీస్ ఉంటాయి. లైక్ ఒకటి వచ్చేసి మనకి పోలీస్ కస్టడీ అంటారు, పోలీస్ కస్టడీ. రెండోది జుడిషియల్ కస్టడీ అంటారు, జుడిషియల్ కస్టడీ. అంటే ఇప్పుడు ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు చదువుకుంటారు కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 24 hours లోపల మనకి మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు తనని ముందు ఉంచాలన్నమాట. వితిన్ 24 hours ఆఫ్ హిజ్ అరెస్ట్, సో హీ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ వితిన్ 24 hours. అప్పుడు మ్యాజిస్ట్రేట్ని అడుగుతారు ఎవరు, పోలీసులు, ఈ ఎక్స్ అనే పర్సను ఈ నేరాన్ని కమిట్ చేసి ఉన్నాడని చెప్పేసి మాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తోందండి, మాకు ఇతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వండి, సో మేము ఇతన్ని ఇంకా ఇంట్రాగేషన్ చేసి విషయాలు, ట్రూత్ ఏదైతే ఉందో అది బయట పెడతాము, బయటికి తీసుకొస్తామని చెప్పి అడుగుతారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేస్తారు ఏమని, ఈ పర్టికులర్ పర్సన్కి పోలీస్ కస్టడీ ఇవ్వాలా లేదా జుడిషియల్ కస్టడీ ఇవ్వాలా అని చెప్పేసి. పోలీస్ కస్టడీ ఇవ్వాలి అని అన్నారనుకోండి, అంటే తను స్టేషన్లో పోలీస్ దగ్గర ఉంటారనమాట. జుడిషియల్ కస్టడీ మనకి ఏంటి అని అంటే కనుక జైల్లో ఉంటారు మనకి. సో ఇక్కడికి వచ్చి ఇది చేయాలి జుడిషియల్ కస్టడీలో అంటే కనుక మనకి. సో పోలీసులు ఇక్కడికి వచ్చి కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. పోలీస్ కస్టడీ అంటే డైరెక్ట్లీ ఇంకా వాళ్ళ అండర్ కంట్రోల్లో మనకి ఏంటి అని అంటే కనుక స్టేషన్లో మనకి ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పోలీస్ కస్టడీ, జుడిషియల్ కస్టడీ. అండ్ ఇక్కడ రూల్ ఏంటి, 30 days అయిపోతే 30 days కస్టడీలో ఉంటే చాలు. అది పోలీస్ కస్టడీ అయినా జుడిషియల్ కస్టడీ అయినా కూడా 30 days కస్టడీలో ఉంటే ఆన్ 31st day దే విల్ బీ రిమూవ్డ్ అని చెప్పేసి మనకి బిల్ అయితే చెప్పడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది, నాట్ లెస్ దాన్ 2 years మనకు ఉండేటువంటి నేరం మనకి ఏంటి అని అంటే కనుక కన్విక్ట్ అయితే కనుక, అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇది సో అండ్ సో అఫెన్స్ కమిట్ చేశాడండి, ఈ అఫెన్స్ కమిట్ చేసినందుకు గాను తనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, కన్విక్ట్ అయిపోయాడు, అంటే నేరం రుజువు అయింది, తనకి శిక్ష వేసేసారు. సో 3 years. నౌ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎన్ని సంవత్సరాలు తను కన్విక్ట్ అవుతాడో ఆ 3 years, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని ఇయర్స్, ఇక్కడికైతే 3 years ఈ కేసులో, ప్లస్ ఆఫ్టర్ ద రిలీజ్ 6 years పాటు తను మరలా కంటెస్ట్ చేయడం కుదరదు, హీ విల్ బీ డిస్క్వాలిఫైడ్ అని చెప్తుందన్నమాట. హీల్ బీ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేటువంటిది మనకి. క్లియర్? అదే పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇప్పుడు ఈవెన్ ఈ కేసులో ఏంటి, జస్ట్ సింప్లీ కస్టడీ, నాట్ ఈవెన్ కన్విక్ట్, ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే అదే రాశారు చూడండి, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ మిస్యూజ్. The Union government has introduced 130th constitutional amendment bill under which a minister, please be very clear, a minister and prime minister and the council of ministers, chief minister and the council of ministers will be removed from office if they are arrested and detained for 30 days in relation to a criminal offence. The bill seeks to amend Article number 75 of the Constitution and 164 of the Constitution, so to deal with the Council of Ministers at the Union and State level. It provides that a minister who has been arrested and detained for 30 consecutive days in relation to an allegation of committing an offence which is punishable with imprisonment of at least 5 years shall be removed from his or her office. So అర్థమవుతుందా, 5 years కంటే కూడా ఎక్కువ శిక్ష వచ్చేటువంటి నేరం ఏదైనా ఉన్నట్లయితే కనుక అది కమిట్ చేశాడు అనే ఎలిగేషన్ ఉండి 30 days పాటు మనకి అరెస్ట్ అండ్ డీటైన్ అవ్వబడితే కనుక దెన్ ఇమీడియట్లీ హీ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పర్టికులర్ పొజిషన్, ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఇక్కడ ఇంకోటి చూడండి, ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రొవైడ్స్ దట్ ఎనీ పర్సన్ హూ ఈస్ కన్విక్టెడ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్, కన్విక్టెడ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, కస్టడీలో ఉండడం ఏంటి, కన్విక్టెడ్ ఏంటి, ఎక్విటల్ ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ సెంటెన్స్డ్ టు నాట్ లెస్ దాన్ 2 years ఇన్ జైల్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ దేర్ సెంటెన్స్ అండ్ 6 years దేర్ ఆఫ్టర్.
అంటే తనకి ఎంత సెంటెన్స్ ఇంపోజ్ చేశారు, 3 years ఇంపోజ్ చేశారా, 4 years ఇంపోజ్ చేశారా, దాంతోపాటుగా మనకి ఏంటి అని అంటే కనుక ఇంకొక 6 years పాటు హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ప్రొవిజన్ మనకి చెప్పబడడం జరుగుతుందండి. సో వాట్ ఈస్ ద న్యూ బిల్ టు remove prime minister, chief minister and the ministers. This is what is the overall overview with respect to this particular article. 2016లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రికమెండేషన్ చేసింది. ఆర్పీ యాక్ట్ బి అమెండెడ్ టు ప్రొవైడ్ దట్ పర్సన్స్ అగెన్స్ట్ హూమ్ చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్ బై కంపీటెంట్ కోర్ట్ ఫర్ అన్ అఫెన్స్ దట్ ఈస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 5 years బీ బ్యారిడ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది తీసుకుని రావడం అయితే జరిగిందండి. రికమెండేషన్ అయితే చేయబడడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఆల్ అబౌట్. సో దీనికి సంబంధించి ఏంటి అనేటువంటిది క్లియర్ అండి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు నిజంగా అర్థమైంది అనిపిస్తే జస్ట్ ద ఓన్లీ థింగ్ దట్ వాట్ ఐ వాంట్ ఈస్ జస్ట్ ఏ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కమెంట్, నథింగ్ మోర్ దాన్ దట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Seafood exports remain flat in 2024-25 at $7.45 billion. సో మన యొక్క కంట్రీ యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. సో దే రిమైన్డ్ అన్చేంజ్డ్ అట్ $7.45 billion డ్యూరింగ్ ద ఇయర్ 24-25 అని చెప్పేసి మనకి రీసెంట్గా కామర్స్ మినిస్ట్రీ అయితే కనుక చెప్పడం జరిగిందండి. దీస్ షిప్మెంట్స్ ఇన్ వాల్యూమ్ టర్మ్స్ డిప్డ్ టు 16,98,000 ton last fiscal year. So we shipped around 16,98,000 ton of seafood worth about 62,000 crore మనం అయితే కనుక ఇది చేయడం జరిగింది. అంటే మన యొక్క సీ ఫుడ్ ఎక్కువగా ఎవరు పర్చేస్ చేస్తారమ్మా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా టర్న్డ్ అవుట్ టు బి ద మేజర్ ఇంపోర్టర్స్ ఆఫ్ ద ఇండియాస్ సీ ఫుడ్. ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా మన యొక్క సీ ఫుడ్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటారు. దీనికి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. లెట్ us read. సో GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఎక్స్టర్నల్ సెక్టార్, ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఈ యొక్క టాపిక్ అండర్లోకి మనకు వస్తుంది. ఇండియాస్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2024 stood at $7.45 billion, the same as last year. However, export volumes declined to 16.98 lakh tons and USA and China are the biggest buyers of the India's seafood అంటూ మనకైతే చెప్పబడడం జరుగుతుంది ఈ యొక్క ఆర్టికల్లో. ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం రాసుకున్నాము. దెన్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్ మనకి ఏంటంటే కనుక ఎక్కువగా మనకి ఫ్రోజన్ ష్రింప్ని మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తామండి. 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ క్వాంటిటీ మనకైతే ఇవే ఉంటాయి. ఇక అదర్ ఐటమ్స్ వచ్చేసి ఫిషెస్, స్క్విడ్, కటిల్ ఫిష్, డ్రైడ్, లైవ్ అండ్ చిల్డ్ ఐటమ్స్ మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ చేస్తాం. మనకి మేజర్ ఇంపోర్టర్స్ ఎవరంటే మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది. సీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ, బికాస్ ఎందుకంటే వీఆర్ ద 3rd largest ఫిష్ అండ్ ఆక్వాకల్చర్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అరౌండ్ 28+ million పీపుల్కి మనకైతే జీవనోపాధి కల్పిస్తుంది మనకి ఈ యొక్క సెక్టార్ అనేటువంటిది. అండ్ అరౌండ్ 8% ఆఫ్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ ఇండియా నుంచే మనకైతే కనుక ఉంది. దీనికి సంబంధించి ఈ మెరీన్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడం గురించి వీ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఎంపెడా అంటారు. మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక బాడీ ఉంది. ఇది యాక్చువల్లీ ఒక స్టాట్యూటరీ బాడీ మనకి అరౌండ్ 1972లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందమ్మా. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది మనకి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక వర్క్ చేస్తుంది. ఇంకా దీంతో పాటుగానే మనకి ఏంటంటే ఇంకా అదర్ ఇంపార్టెంట్ బాడీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఇదేమో మెరీన్ ప్రొడక్ట్స్, ఇది ఎంపెడా, ఇదేమో ఎపెడా ఇంకో బాడీ ఉంటుంది. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి మనకి ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలోకి వస్తుంది. దెన్ దాంతో పాటుగా డిఫరెంట్ సెక్టార్స్ లైక్ కాఫీ బోర్డ్, టీ బోర్డ్, రబ్బర్ బోర్డ్, స్పైసెస్ బోర్డ్, టొబాకో బోర్డ్ అండ్ మోస్ట్ రీసెంట్గా క్రియేట్ చేసిన నేషనల్ టర్మరిక్ బోర్డ్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. ఓకే,
ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే రాడ్టెప్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే ఉంది. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంది మనకి. దెన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి మనం ఏంటి అని అంటే ఈ యొక్క మెరీన్ ప్రొడక్ట్స్కి సంబంధించి తీసుకుని వచ్చాము. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది అదర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. కిసాన్ క్రెడిట్ కార్డుని కూడా మనకి ఏంటి అంటే ఫిష్ ఫార్మర్స్కి కూడా మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. Why did the India's seafood export value remain stagnant despite a fall in export volume? Suggest the measures to enhance competitiveness and sustainability in this sector can be a potential mains question. Moving on to that of the next important article. Tariffs put on India to force Russia to stop the war, says US Vice President. రీసెంట్గా జేడి వాన్సీ ద యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఏమని, మనకి రష్యా యుక్రెయిన్ మీద బాంబింగ్స్ అనేటువంటిది ఆపడం గురించి ఇండియా మీదన మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయబడడం జరుగుతోంది అంటూ చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే ఇండియా వీఆర్ బేసికల్లీ ద ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి రష్యాస్ మిలిటరీ ఎక్విప్మెంట్. మనము రష్యా నుంచి విపరీతంగా ఆయిల్ని పర్చేస్ చేస్తున్న మూలాన ఆ యొక్క మనీని ఉపయోగించుకొని రష్యా రిచ్ అయిపోతూ ఆ మనీని ఉపయోగిస్తూ ఏం చేస్తోంది, యుక్రెయిన్ మీద అటాక్స్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇండియా బాదర్ అవ్వట్లేదు, రష్యా కూడా బాదర్ అవ్వట్లేదు. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సిటిజన్స్ ఆఫ్ యుక్రెయిన్. ఇన్నోసెంట్ లైఫ్స్ని మనం కాపాడాలి. కాబట్టి ఇండియా మీద ప్రెషర్ పెడితే ఏ విధంగా, టారిఫ్స్ ద్వారా, అప్పుడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ని మిలిటరీ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయదు. ఎప్పుడైతే పర్చేస్ చెయ్యదో అప్పుడు రష్యా మీద ప్రెషర్ పెరుగుతుంది. ఏమని, యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఫండింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి రష్యాకి సంబంధించినటువంటి యుక్రెయిన్ మీద బాంబింగ్స్ అనేటువంటివి తగ్గుతాయి. అందుకని ఇండియా మీదన ప్రెషర్ పెట్టడం జరుగుతోంది అని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారండి. అదే రాశారు చూడండి ఇక్కడ. If the United States is not imposing new sanctions, what is the pressure on Russia? How do you get them to get to a place of getting to the table with Zelensky and stopping to drop the bombs? Zelensky అంటే మనకి ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ అండి. యుక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనమాట. సో ఇప్పుడు జెలెన్స్కీ తోటి పీస్ టాక్స్ అనేటువంటిది రావడం గురించి మరి ఏ విధంగా పుటిన్ మనకి ఏంటి అంటే ఏ విధంగా ఈ యొక్క టేబుల్ దగ్గరికి వస్తారు వితౌట్ ఎగ్జర్టింగ్ ద ప్రెషర్ ఆన్ రష్యా అంటూ మనకి చెప్తున్నారు. Mr. Trump had applied aggressive economic leverage, for example, secondary tariffs on India. మనకి అరౌండ్ మన మీదన ఇంతకు ముందేమో 25% టారిఫ్ ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత ఏమో ఇంకొక అడిషనల్ 25% పెనాల్టీ టారిఫ్స్ అని చెప్పేసి మన మీద ఇంపోజ్ చేశారు. మనం ఎందుకని, రష్యా యొక్క ఆయిలును నెక్స్ట్ వచ్చేసి మనకి మిలిటరీ ఎక్విప్మెంట్ పర్చేస్ చేస్తున్నామని చెప్పేసి. నిజంగానే మనం రష్యా ఆయిల్ పర్చేస్ చేస్తున్నామా? ఎస్ అండి, చేస్తున్నాము. అరౌండ్ ఇంతకుముందు ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి ఉండేటువంటి ఇంపోర్ట్స్ కేవలం 0.2% మాత్రమే ఉండేవి. కానీ రష్యా వార్, యుక్రెయిన్ వార్ జరిగిన తర్వాత 2022 నుంచి విపరీతంగా ఇంపోర్ట్స్ అనేటువంటివి పెరిగిపోయాయి. అట్ 1 point ఇట్ ఈవెన్ రీచ్డ్ టు 40%. సౌదీ అరేబియా, ఇరాక్ ఇలాంటి దేశాలని కూడా మనం దాటేసి మరి మనం ఏం చేస్తున్నాం అంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే అమెరికా వాడి బాధ కూడా. మనం ఏంటంటే తక్కువకి ఆయిల్ పర్చేస్ చేసేసుకుంటున్నాము. సో దాని వలన రష్యాకి ఫండింగ్ వచ్చేస్తుంది. ఆ ఫండింగ్ ఉపయోగించేసుకుని యుక్రెయిన్ మీదన అటాక్స్ అయితే చేసేస్తున్నాడు. ఇది ఆపాలి అంటే ఇండియా మీదన ప్రెషర్ తీసుకొస్తే నువ్వు రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయకు అని చెప్పేసి అప్పుడు ఇండియా మీద ప్రెషర్ పెడుతుంది. అప్పుడు ఆయిల్ పర్చేస్ అది చెయ్యదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే మనం ఒక్కళ్ళమే కాదు రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేసేది, చైనా కూడా ఆయిల్ పర్చేస్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. బట్ కానీ వాళ్ళ మీద ఇలా ఎటువంటి సెకండరీ టారిఫ్స్ కూడా మనకి ఏంటంటే ట్రంప్ ఇంపోజ్ చేయలేదన్నమాట. అది ఆ పాయింట్ ఇక్కడ రాశారు చూడండి. Interestingly, Washington has not been criticizing China, which is the largest importer of the Russian crude oil. ఇప్పుడు ఈ శాంక్షన్స్, ఈ ప్రెషర్ మన మీద పెడుతున్నందుకు గాను మనం ఏ విధంగా రెస్పాండ్ అయ్యాం? ఇండియా హ్యాస్ బీన్
maintaining that its energy procurement is mainly driven by national interest and market dynamics. See, మా యొక్క ఎనర్జీ నీడ్స్ని ఆధారంగా చేసుకుని మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏంటి అని అంటే డెసిషన్ తీసుకుంటాం ఎవరి దగ్గర పర్చేస్ చేయాలి, ఎవరి దగ్గర పర్చేస్ చేయకూడదు అనేటువంటిది. ఈ విధంగా యూనిలాటరల్గా మా మీద ప్రెషర్ తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము ఒక్కళ్ళమే కాదు, చైనా పర్చేస్ చేస్తుంది, యూరోపియన్ యూనియన్ పర్చేస్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఫెర్టిలైజర్స్ ఇవి కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. మరి మీరు చేసినప్పుడు తప్పు లేనప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకున్నందుకు మా మీద ఎందుకు ఈ విధంగా ప్రెషర్ పెడుతున్నారు అని మనము స్టాండ్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. క్లియర్ అండి. టారిఫ్స్ వర్ పుట్ ఆన్ ఇండియా టు ఫోర్స్ రష్యా టు స్టాప్ ద వార్, సేస్ US వైస్ ప్రెసిడెంట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, Maduro rails at illegal US warship deployment off the Venezuela coast. వెనిజులా అనేటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ అమ్మ. మనకి వెనిజులా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి నికోలస్ మదురో. ఇదిగో ఈయనే ప్రెసిడెంట్. వెనిజులాస్ ప్రెసిడెంట్ ఎవరు? నికోలస్ మదురో. చిన్న చిన్న స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారు, లైక్ గ్రూప్ 3, గ్రూప్ 4 వీటిల్లో. సో నికోలస్ మదురో ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అని చెప్పేసి వెనిజులాకి ప్రెసిడెంట్. యూపీఎస్సీ లెవెల్లో కరాకస్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ అండి. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడిగే అవకాశాలు మనకైతే ఉన్నాయి. ప్లేసెస్ ఇన్ న్యూస్లో కరాకస్ అని చెప్పేసి ఇచ్చేసి ఇది ఏ పర్టికులర్ కంట్రీకి సంబంధించిందని అడుగుతూ ఉంటారు. కరాకస్ అనేది క్యాపిటల్ ఆఫ్ వెనిజులా. ఇప్పుడు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ నాట్ రికగ్నైజ్డ్ ద మదురోస్ అడ్మినిస్ట్రేషన్ వెనిజులా. అంటే వెనిజులా యొక్క ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఫ్రాడ్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక డిక్టేటర్గా వెనిజులాని రూల్ చేస్తున్నాడు. ఎలక్షన్స్లో వీటిల్లో కూడా ఫ్రాడ్ అది కూడా కమిట్ చేసి తను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. కాబట్టి ఈ యొక్క రిజైమ్ని మార్చేయాలి, దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ అని చెప్పేసి USA మనకి ఏంటి అని అంటే కనుక ఈ వెనిజులా మీద ఈ విధంగా ప్రెషర్ పెడుతోంది. ఇప్పుడు ఏంటంటే వెనిజులాకి ఆనుకుని ఉన్నటువంటి కోస్ట్ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు 3 నేవల్ షిప్స్ని పంపించారండి, డిప్లాయ్ చేశారనమాట. డిప్లాయ్ ఎందుకు చేశారు? వెనిజులాలో డ్రగ్ కార్టెల్స్ ఉన్నారు, అంటే విపరీతమైన డ్రగ్ గ్యాంగ్స్ అవి ఉన్నారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అది కూడా కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేయడం గురించి ఏంటి అని అంటే కనుక మేము ఇదిగో ఈ షిప్స్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాము అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా ఈ యొక్క 3 వార్ షిప్స్ని మనకైతే కనుక ఇక్కడ డిప్లాయ్ చేశారు. దానికి ఇప్పుడు నికోలస్ మదురో ఏమంటున్నారు, ఇలా మా కోస్ట్ దగ్గర ఇలా ఈ డిప్లాయ్ చేయడం అనేటువంటిది మాకు సెక్యూరిటీ థ్రెట్, ఇది కేవలం ఈ రిజైమ్ చేంజ్ చేయాలి అనే ఆలోచనలతోటే మీరు చేస్తున్నారు తప్ప పైకి మాత్రం డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదది అని చెప్పేసి మేము మా యొక్క ల్యాండ్ని, మా యొక్క కోస్ట్ని, మా యొక్క వాటర్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటూ వెనిజులా ప్రెసిడెంట్ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇదండి, ఇక్కడ మీరు చూస్తే Venezuela president hit out at US deployment of 3 warships of his country coast to curb the drug trafficking, calling this operation as an illegal attempt at regime change. Earlier this week, a source said 3 Aegis-class guided missile destroyers were heading to international waters of the country. So Venezuela గురించి మనం చూద్దాం. Venezuelan president condemned అంటే ఏంటమ్మా criticized the United States of America's deployment of 3 warships near Venezuela's coast, calling it an illegal act which is aimed at regime change under the pretext of combating the drug trafficking. డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి అయితే కనుక చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. The USA has deployed 3 Aegis class guided missile destroyers off the Venezuela's coast మనకి. So Venezuela has termed it as an illegal attempt. ఏం తెలియాలి ఇక్కడ అంటే కనుక ఇదిగోండి వెనిజులా చూడండి. వెనిజులా ఈజ్ బేసికల్లీ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. సౌత్ అమెరికాకి సంబంధించి అయినటువంటి మెంబర్స్ అందరినీ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడం గురించి మన యొక్క LTX క్లాసెస్ ప్లాట్ఫామ్లో ఒక ఫన్ బేస్డ్ స్టోరీగా మనం ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో అండి, మీరైతే కనుక వాచ్ చేయొచ్చు. అండ్ అలాగనే
కరాకస్ ఈస్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద వెనిజులా. ఇక్కడ చూడండి, వెనిజులా ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉందమ్మా? నార్థర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో మనకైతే సిచ్యువేట్ అయ్యి ఉంది. బౌండరీస్ వచ్చేసి మనకి కెరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్, ఈస్ట్లో గయానా, సౌత్లో మనకి బ్రెజిల్, నెక్స్ట్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్లో మనకి కొలంబియా. కరాకస్ ఈస్ బేసికల్లీ ద క్యాపిటల్. ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ ఆండియన్ మౌంటైన్స్ మనకైతే కనుక్కున్నాయి. ఓర్నికో రివర్ బేసిన్ విత్ లానోస్ ప్లెయిన్స్. సో లేక్ మరకైబో విచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా మనకైతే ఫ్లో అవుతుంది. ఏంజల్ ఫాల్స్ ఉన్నాయి, ద వరల్డ్స్ హైయెస్ట్ వాటర్ ఫాల్ మనకి. ఇక మేజర్ రివర్స్ రియో నిగ్రో ఈజ్ బేసికల్లీ వన్ ఆఫ్ ద ఓరినికో అనేటువంటివి మనకి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ రివర్స్ మనకి. క్లియర్? సో అండ్ ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ కల దేశం అండి వెనిజులా అనేటువంటిది. ఇక అదర్ రిసోర్సెస్ వచ్చేసి కోలు, ఐరన్ ఓరు, బాక్సైటు, గోల్డ్ ఇవన్నీ కూడా మనకైతే కనుక్కున్నాయి. స్పానిష్ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. సో వెనిజులన్ బొలివర్ ఈజ్ బేసికల్లీ ద కరెన్సీ ఆఫ్ ద వెనిజులా. అర్థమైందా? వెనిజులా యొక్క కోస్ట్ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు 3 నావల్ షిప్స్ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. ఎందుకని? మేము ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడం గురించి అయితే తీసుకుని వచ్చాము అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. దానికి మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ టర్మింగ్ ఇట్ యాజ్ ఇల్లీగల్ అండ్ సేయింగ్ దట్ ఇది కేవలం రిజైమ్ చేంజ్ని మార్చడానికి తీసుకొచ్చారు తప్ప మీరేంటి అని అంటే కనుక జస్ట్ కేవలం డ్రగ్ ట్రాఫికింగ్ అని చెప్పడం మాత్రమే చేస్తున్నారంటూ మనకైతే కనుక చెప్తున్నారండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఐసీఎంఆర్స్ హ్యాండ్ హెల్డ్ డివైజ్ టు స్కాన్ ద బ్రెయిన్. సో ఈ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక హ్యాండ్ హెల్డ్ అంటే జస్ట్ చేత్తో పట్టుకోగలిగేటువంటి ఒక డివైస్ని తీసుకుని వచ్చారనమాట. ఎందుకని? టు స్కాన్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ని మనకి ఏంటి అని అంటే కనుక స్కాన్ చేయడం గురించి ఒక హ్యాండ్ హెల్డ్ మిషన్ని మనకైతే కనుక తయారు చేశారు ఐసీఎంఆర్ వాళ్ళు. ఇది పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఈ యొక్క స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవేవి ఉండవు. అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి పీపుల్కి ఇలాంటి స్కానింగ్ అనేటువంటి చేయడం గురించి పర్టికులర్లీ దేనికి సంబంధించమ్మా? సో దేనికి సంబంధించి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పర్టికులర్లీ టు స్కాన్ ద బ్రెయిన్. ద హ్యాండ్ హెల్డ్ మిషన్ విచ్ ఇస్ నేమ్డ్ యాజ్ సెరిబో అని పిలుస్తారనమాట దీనిని అడ్వాన్స్డ్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీ ద్వారా విచ్ ఇస్ పవర్డ్ బై మెషిన్ లెర్నింగ్ దీన్ని తయారు చేశారు. వేర్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ సచ్ యాజ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇలాంటివి ఇన్యాక్సెసిబుల్గా ఉండేటువంటి ప్లేసెస్లో ఈ హ్యాండ్ హెల్డ్ డివైస్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ సీకింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్ టు లెవరేజ్ ద ఇండిజినస్ రిలేటివ్లీ లో కాస్ట్ టెక్నాలజీ. ఈవెన్ ఇది ఇన్ఫెంట్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇట్ ఈస్ సేఫ్. విత్ ఇన్ 30 minutes ఆఫ్ ట్రైనింగ్లో పారామెడికల్ స్టాఫ్ అండ్ ఈవెన్ అన్స్కిల్డ్ పర్సనల్ కూడా ఈ యొక్క మిషన్ని రన్ చేయగలరు. ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ని మనకి ఏంటి అని అంటే ఈ మిషన్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక టెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి మనకి ఐసీఎంఆర్ వాళ్ళు ఈ యొక్క డివైస్ గురించి అయితే చెప్తున్నారు. సెరిబో అనేది డివైస్ అండి. ఇక్కడ చూడండి, సెరిబో ఈజ్ ఏ పోర్టబుల్ నాన్ ఇన్వెసివ్ డయాగ్నోస్టిక్ టూల్ దట్ కెన్ కమ్ ఇన్ హ్యాండీ ఇన్ ప్లేసెస్ వేర్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ సచ్ as CT and MRI scanners are inaccessible. It provides color-coded, radiation-free, cost-effective results in order to detect any brain injuries. So brain injuries ni detect చేయడం గురించి అయితే కనుక దీనిని ఉపయోగిస్తారు. ఇది ఈవెన్ సేఫ్ ఫర్ మనకి ఇన్ఫాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మనకైతే కనుక సేఫ్ అని చెప్పేసి ఐసీఎంఆర్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. DRDO tests the multi-layered air defense system successfully. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ని ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా రీసెంట్గా మనకి అయితే కనుక టెస్ట్ చేశారు. అకార్డింగ్ టు దిస్ డిఫెన్స్ మినిస్ట్రీ, ద IADWS అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్ ఈజ్ ఏ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి? QRSAM ఇండిజినస్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్,
అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్స్ అండ్ ఏ హై పవర్ లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అయితే కనుక ఉంటాయన్నమాట. ఈ యొక్క డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో డిఫరెంట్ రేంజెస్లో ఉండేటువంటి టార్గెట్స్ని ఎంగేజ్ చేయగలదు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది మనకి. సో దీనిని రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క చండీపూర్ కోస్ట్ ఒడిశాలో మనకైతే డిప్లాయ్ చేయబడడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా మనకైతే కనుక ఇది పర్ఫామ్ చేసింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. క్లియర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ IADWS అని అడుగుతూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ డిప్లాయిడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా రీసెంట్లీ. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, ఒకటి QRSAM, రెండోది వచ్చేసి VSHORADS, మూడోది వచ్చేసి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ లేజర్ బేస్డ్ సిస్టమ్. ఈ మూడు మనకి ఏంటి అని అంటే కనుక ఉండడం జరుగుతుంది. ఇది మల్టిపుల్ టార్గెట్స్ని అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో మనకి ఎంగేజ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకైతే కనుక ఈ సిస్టమ్కి అయితే కనుక ఉంటుంది. దీనిని మనకి DRDO వాళ్ళు సక్సెస్ఫుల్లీ మనకి ఏంటి అని అంటే కనుక టెస్ట్ చేశారు అంటూ చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Coming to the today's question, certain computer emergency response team functions under which ministry? Ministry of Electronics and IT, Ministry of Home Affairs, Ministry of Defense, Ministry of Science and Technology. If you know the answer, please do comment your answer and alagi if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.